హాయ్ ఫ్రెండ్స్. బ్రహ్మముహూర్తం ఈ మాట చాలాసార్లు వినే ఉంటాం. బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే మంచిది, ఆ సమయంలో పుట్టిన జాతకులు అదృష్టవంతులు అని అనేకసార్లు పండితుల నోట వినిపిస్తుంది. హిందూ ధర్మంలో అనేక పురాణాలు, శాస్త్రాల్లో ఈ బ్రహ్మముహూర్తం గురించి ప్రస్తావన ఉంది. రాత్రి చివరి జాము తర్వాత సూర్యోదయానికి ముందు ఉండే సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఈ సమయం వేకువజామున 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల మధ్య ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో నిద్రను త్యాగం చేస్తే సర్వోత్తమమని మన ఋషులు, మహర్షులు చెప్పారు. ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల అందం, బలం, జ్ఞానం, తెలివితేటలతో పాటు ఆరోగ్యం ఉంటుందని తెలిపారు. మరి ఈ నేపథ్యంలో బ్రహ్మముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మముహూర్తానికి సంబంధించి వాల్మీకి రామాయణంలో ఓ కథను చెప్పారు. ఆంజనేయుడు బ్రహ్మముహూర్తంలోనే సీతమ్మను చూసేందుకు అశోకవనానికి వెళ్ళాడని తెలిపారు. దీని గురించి శాస్త్రాల్లోనూ ప్రస్తావించబడింది. ఓ వ్యక్తి బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంపన్నులవుతారని తాత్పర్యం. అంతేకాకుండా శరీరం తామర పువ్వులాగా అందంగా మారుతుంది. బ్రహ్మముహూర్తానికి ప్రకృతిలో లోతైన సంబంధం ఉంది. ఈ సమయంలోనే జంతువులు, పక్షులు మేల్కొంటాయి. వాటి మధురమైన కిలకిల రాగాలు ప్రారంభమవుతాయి. తామర పువ్వు కూడా ఆ సమయంలోనే వికసిస్తుంది. కోడి కూయడం ప్రారంభిస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే ప్రకృతి కూడా బ్రహ్మముహూర్తంలోనే చైతన్యపరుస్తుంది. నిద్రలేచి రోజువారీ కార్యకలాపాలలో పాల్గొనాలనే సందేశాన్ని ప్రకృతి మనకు ఇస్తుంది. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచిన వ్యక్తులు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ. వాస్తు ప్రకారం ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి నిండి ఉంటుంది. ఉదయం నిద్రలేచినప్పుడు ఈ సానుకూల శక్తి మనతో కలిసినప్పుడు మనలో మంచి ఆలోచనలు వస్తాయి. ఉత్సాహం నిండి ఉంటుంది. ఈ సానుకూల శక్తితో మనం ఏదైనా పని చేసినప్పుడు అందులో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి. ఆయుర్వేదం ప్రకారం బ్రహ్మముహూర్తంలో నడవడం వల్ల శరీరంలో సంజీవని శక్తి ప్రసరిస్తుంది. ఈ సమయంలో ప్రవహించే గాలిని అమృత తుల్యంగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో చదవడానికి కూడా ఉత్తమమైనదిగా చెబుతారు. ఎందుకంటే రాత్రి విశ్రాంతి తీసుకున్న తర్వాత మనం ఉదయం నిద్ర లేచినప్పుడు శరీరం, మెదడు ఎంతో శక్తివంతంగా ఉంటాయి. ఈ శుభ సమయంలో ప్రతిరోజు మేల్కొనడం ప్రారంభిస్తే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని నోటిఫికేషన్గా పొందండి. థ్యాంక్ యూ.